ఏపీలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయొద్దంటూ రాజమండ్రిలో ఆటో డ్రైవర్లు ఇవాళ స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నారు. 12 గంటల పాటు ఆటోలు రోడ్డు ఎక్కకుండా తమ ఇళ్లకే పరిమితం చేశారు. బంద్ లో భాగంగా కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి కోటగుమ్మం వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో 20 లక్షల ఆటో కార్మికుల కుటుంబాలు పొట్టకొట్టేలా ఇప్పటి ప్రభుత్వం లేదంటే రాబోయే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవద్దని రాజమండ్రి ఆటో యూనియన్ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళల ఉచిత ప్రయాణం కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ప్రతి ఆటో డ్రైవర్ చేరుకుని మెయిన్ రోడ్డు మీదుగా కోటగుమ్మం వరకు సాగే మౌన ప్రదర్శన విజయవంతం చేయండి. రాజమండ్రిలో స్వచ్ఛంద బంద్ ఆటోలన్నీ తమ ఇళ్లకాడ ఆఫ్ చేసుకుని ఇక్కడ ఈ మౌన ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతుంది. కారణం, మేము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ప్రయాణం అని, అలాగే దానికంటే ముందే మేము ఈ ఉచిత ప్రయాణం అమలు చేస్తామని కొన్ని వదంతులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఆటో డ్రైవరు తమ యొక్క ఆందోళనని, భయాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఖచ్చితంగా మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఇవాళ స్వచ్ఛంద బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఇప్పటికే ఇతర జిల్లాల్లో బంద్ ప్రకటించడం జరిగింది. 24 గంటల పాటు బంద్ అమలు చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ మాత్రం కేవలం 12 గంటలు మాత్రమే మేము ఇక్కడ అమలు చేసడానికి జేఏసీ నిర్ణయించుకుని ఆ కార్యక్రమాన్ని రూపొందించుకుని కోటిపల్లి బస్టాండ్ నుంచి కోటగుమ్మం వరకు మౌన ప్రదర్శన చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వాలు గాని, రాబోయే ప్రభుత్వాలు గాని, ఏ ప్రభుత్వమైనా సరే ఇటువంటి ఉచిత పథకాలు పెట్టే ముందు ఇరు పార్టీల యొక్క ఆర్థిక పరమైన కష్ట నష్టాలని అంచనా వేసుకుని నడిపిస్తే అందరం బాగుంటాం, మీరు కూడా బాగుంటారు. అందువల్ల దయచేసి ఈ కార్యక్రమం పెట్టినప్పుడు మీరు కూడా దీన్ని వెనకైనా తీసుకోవాలి, లేదా వీళ్ళకి ప్రత్యామ్నాయమైనా చేయాలి. అనేక జీవోలు ఇవాళ మోటార్ రంగంలో పెట్టారు. దానివల్ల ఇప్పటికే ఈ చలనాల పేరుతో వేలాది రూపాయలు ప్రతి ఆటో కార్మికుడు కడుతున్నటువంటి నేపథ్యం ఉంది. దయచేసి ఈ మా మౌన ప్రదర్శన తర్వాత మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని వినయపూర్వకంగా పెడుకుంటున్నాం. ఈరోజు రాజమండ్రిలో